సిఎల్పి నాయకులుగా ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ ధర్మపురి నియోజకవర్గం, రామగుండం నియోజకవర్గం, పెద్దపల్లి నియోజకవర్గాల మీదుగా హుజూరాబాద్ నియోజకవర్గం మీద నుంచి పాదయాత్ర చేసి తనదైన పాత్ర నిర్వహించిన మా సోదరులు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులుగా అనేక సందర్భాల్లో పోరాటాలకి అండగా ఉంటాం అని మనను ముందుకు నడిపిన మాజీ పిసిసి అధ్యక్షులు, సహచర మంత్రివర్గ సోదరులు, పెద్దలు మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా సహచరులు జిల్లాకు సంబంధించి మరి విద్యార్థి నాయకుడిగా ఉన్న గౌరవ మంత్రి గారు సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఈరోజు ఒక కొత్త ఉత్సాహం ఇవ్వాలి, నూతన ఉత్సాహం ఇవ్వాలి, మనలో భాగస్వాములం కావాలి. పార్టీ పరంగా ఈరోజు నేనున్నానని ముందుకొచ్చి ఈరోజు ముందుకు నడిపిస్తా ఉన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన అదేవిధంగా పెద్దలు మరి మీ అందరికీ తెలుసు, అనేక సందర్భాల్లో మేం కోరిన వెంటనే ఈరోజు మంతెని కానీ, పెద్దపల్లి కానీ, రామగుండం కానీ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన రోడ్లకు సంబంధించి మేం చెప్పగానే ముఖ్యమంత్రి గారితోని ఒప్పించి మన పట్ల నిలిచిన మా సోదరులు, మా దగ్గర మిత్రులు వెంకన్న గారికి, అదేవిధంగా ఈరోజు ఇప్పుడే చెప్పారు, రేపు రాబోయే కాలంలో ఇల్లు లేని నిరుపేదకు ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిన 2 బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నా. పెద్దలు, పేదవాడి భూమి పేదవాడికే చెందాలే, ధరణిలో జరిగిన అనేక సమస్యలను పరిష్కారం చేయాలని ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తా ఉన్న రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు మనతో పాటు ఎప్పుడు కలిసి నడుస్తూ ముందుకు నడిపిస్తా ఉన్న గౌరవ శాసన మండలి సభ్యులు మన నాయకులు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మన సోదరులు ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా ప్రభుత్వ విప్ సోదరులు ఆది శ్రీనివాస్ గారు, మన గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరులు వంశీ గారు, మరి మీ అందరి ప్రియతమ నాయకులు, స్థానిక నాయకుడు, మిత్రుడు నాతోనే కొట్లాడుతూ ఉంటాడు, ఈ పని కావాలని ఆ పని కావాలని. ఎవరు? పెద్దపల్లి శాసనసభ్యులు సోదరులు విజయ రమణారావు గారు. నేను తక్కువనా అని మా తమ్ముడు సోదరుడు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యుడు మిత్రుడు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు భాను ప్రసాద్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మనతోని సహకరిస్తూ మరి అన్ని సందర్భాల్లో కూడా మనతో నడుస్తూ ఉన్న గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, మన అటు ప్రక్కన ఉన్న మా సహచర శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు, అదేవిధంగా మిత్రులు చొప్పదండి శాసనసభ్యులు సోదరులు సత్యం గారు, మానకొండూరు మరి సోదరులు శాసనసభ్యులు సత్యనారాయణ గారికి, అదేవిధంగా మిత్రులు నా గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారు, అదేవిధంగా యువ శాసనసభ్యుడు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సామాన్యుడికి, ఒక పేదవాడికి ప్రజలకు సేవలు అందిస్తూ ముందుకు నడుస్తూ ఉన్న నాయకుడిని ఎంచుకోవాలని
ముఖ్యమంత్రి గారి చొరవతో మరి ఆదిలాబాద్కు సంబంధించిన మా యువ శాసన సభ్యుడు మరి బొజ్జు గారు, అదేవిధంగా మా సహచరులు మిత్రులు అనేక సందర్భాల్లో మాతోని ప్రభుత్వ పరంగా మరి సలహాదారుడిగా పనిచేస్తూ ఉన్న మా సోదరులు నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా సోదరులు ఈ ప్రాంతానికి సంబంధించిన మరో సలహాదారుడు మీ అందరికీ కూడా సుపరిచితుడు వేణుగోపాలరావు గారికి, శాసన మండలి సభ్యులు ఎన్ఎస్సిఐ నాయకుడు సోదరులు వెంకట్రావుకి, వేదికపై ఆసీనులైన అనేక మంది మరి అధికారులు, మరి అదేవిధంగా చైర్మన్ సోదరులు సోదరిమణులు, పెద్దలందరితో పాటు ప్రియమైన మరి మిత్రులందరికీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం సంవత్సరం కాలం పాటు చేస్తూ ఉన్న కార్యక్రమాల విషయంలో మరి ముఖ్యమంత్రి గారి అనుమతితో 2 విషయాలు చెప్పాల్సి ఉంటుంది. సంవత్సరం కాలం పాటు మనం చేస్తూ ఉన్న ప్రగతి, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమణులు అనునిత్యం ఈ ప్రజా సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో మరి పెద్దపల్లి జిల్లాకు వచ్చేసిన మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతో ఈరోజు మనం ఎన్ని శాంక్షన్ ఇచ్చారు, ఎన్ని ప్రారంభోత్సవాలు చేస్తారంటే 5 సంవత్సరాల కాలం పాటు కాదు, 10 సంవత్సరాల కాలం పాటు గత ప్రభుత్వాలు చేయలేని పనులని 1 సంవత్సర కాలంలో చేసే సంకల్ప బుద్ధితో ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నాం. సమయం ఉంటుందంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. 1 కాదు 2 కాదు, మరి ఇవన్నీ కూడా చెప్పాల్సిన ధర్మం ఉంటుంది. ఇవన్నీ చెప్పే క్రమంలో ఈరోజు మరి మనకు సంబంధించి మనకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈరోజు మనకు గ్రామీణ ప్రాంతంలో కావాల్సిన రోడ్లు, డ్రైనేజీలు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా అనేక రోడ్లు, సైటెన్స్, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశాం. 2 నెలల కాలయంలోనే మొదలుపెట్టాం. మన జిల్లాకు సంబంధించి జిల్లా యంత్రాంగం యావత్తు కూడా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన యంత్రాంగాన్ని పురమాయించి పూర్తి స్థాయిలో ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న రోడ్లను నిర్మాణం చేసుకునే కార్యక్రమం చేశాం. అదేవిధంగా ఈరోజు మా యువమిత్రులందరూ కూడా ఉన్నారు ఇక్కడ. అనేక సంవత్సరాలుగా ఉద్యోగాల గురించి వేచి చూస్తూ ఉన్నారు. వారు నియామక పత్రాలకు సంబంధించి ఇవాళ రేపో ఎప్పుడు ఇస్తారని సంవత్సర కాలం పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో కూడా వారు వచ్చి చాలామంది నిలబడ్డారు ఇక్కడ. ఈరోజు దయచేసి ముఖ్యమంత్రి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనకు శాంక్షన్ చేయటం జరిగింది. ఈ జిల్లా ప్రజలకి ప్రభుత్వం తరఫున మనం చెప్పాల్సిన ధర్మం ఉంది. ఆ కార్యాచరణ భాగంలోనే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు లేని విధంగా పెద్దపల్లికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక బస్సు డిపో కావాలి జిల్లా కేంద్రానికని అనేక సందర్భాల్లో మనం కోరినప్పటికీ 10 సంవత్సరాలు పూర్తి కాని కలని మేము మీ స్థానిక శాసనసభ్యులు విజయ రమణారావు గారు, మరి భానుప్రసాద్ గారు అనేక సందర్భాల్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా వాసి పొన్నం ప్రభాకర్ గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రత్యేకంగా విజయ రమణారావు గారు ఎట్టి పరిస్థితుల్లో అది కావాలని అనేక సందర్భాల్లో కోరినప్పుడు జిల్లాకు మీరు వస్తూ ఉన్నప్పుడు మా కాంక్ష, మా ప్రజల కాంక్ష అని చెప్తే ఈరోజు జిల్లా కేంద్రంలో బస్సు డిపో నిర్మాణానికి ప్రభుత్వ ఆర్డర్ ఇచ్చి శాంక్షన్ ఇచ్చి
ఈ రోజు ప్రారంభోత్సవం చేస్తా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో అనేక సంవత్సరాలుగా మేము ఆ రోజు ఈ జిల్లాకు సంబంధించి రాజీవ్ రహదారికి సంబంధించి పట్టణ వాసులకి అటు సుల్తానాబాద్ కానీ పెద్దపల్లికి సంబంధించి బైపాస్ రోడ్డు నిర్మాణం కావాలని కోరుతా ఉన్న సందర్భంలో మరొక మారు పట్టుబడని మరి బట్టు వదలని బట్టు విక్రమార్కుడ్లా ఈరోజు మళ్ళా విజయరమణారావు గారు మరి అనేక సందర్భాల్లో మా వెంకటరెడ్డి గారిని ఎంత ఇబ్బంది పెట్టైనా 12 గంటలకు పోయి మా బట్టి విక్రమార్క గారిని ఒప్పించి ఆఖరికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ పెద్దపల్లి బైపాస్కు సంబంధించి ఈరోజు 82 కోట్ల నిధులను శాంక్షన్ చేయించుకున్నాం. అదేవిధంగా ఈరోజు పెద్దపల్లిలో ఎలకలపల్లికి సంబంధించిన పీడబ్ల్యూ రోడ్ మరో 20 కోట్ల రూపాయలతో, పెద్దపల్లి జిల్లాలో మరి అంతర్గత రోడ్లకు నిర్మాణం గురించి మరో 20 కోట్ల రూపాయలతో, ఈరోజు పంచాయతీరాజు మరి సీతక్క గారి చొరవతో ఈరోజు మరో 20 కోట్ల రూపాయల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తూ మనకు సంబంధించి సుగ్లంపల్లి నుంచి ధూళికట్ట రోడ్డు అనేక సంవత్సరాలుగా 12 కోట్ల రూపాయలు కానీ, కాలువ శ్రీరాంపూర్ నుంచి పొత్కపల్లికి 25 కోట్ల రూపాయలే కానీ, అదేవిధంగా మరి ప్రధానమైన పనుల కార్యక్రమం నిమిత్తంలో నిన్నటి వరకు మరి మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు కూడా ఆర్ఎన్బికి సంబంధించి దాదాపు 62 కోట్ల రూపాయల మేరకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణ కార్యక్రమానికి వారు అడిగిన వెంటనే మా వెంకన్న గారు కానీ సీఎం గారు ఒప్పుకొని ఇవ్వటంతో పాటు ఈరోజు గోదావరికని లక్ష్మీనగర్ చౌరస్తా షాపింగ్ కాంప్లెక్స్కు సంబంధించి సింగరేణి నిధులు 23 కోట్ల రూపాయలతో, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కేంద్రములో ఇంతవరకు 50 పడకల ఆసుపత్రి ఉండే దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు 100 పడకల ఆసుపత్రి అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి 51 కోట్ల రూపాయలతో జిల్లా కేంద్రంలో హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమాలకి శాంక్షన్ ఇచ్చిన మా దామోదర రాజ నరసింహ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నర్సింగ్ కాలేజీకి సంబంధించి రామగుండంలో నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 26 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలు చేయటం జరిగింది. అనేక మరి కార్యక్రమాలు మా మంత్రి నియోజకవర్గానికి సంబంధించి 6 నిమిషాలు నన్ను ఆశీర్వాదం ఇచ్చి ప్రభుత్వం ఉన్నా లేకున్నా నాపై ఆశీర్వాదం ఇచ్చిన మా ప్రజా సోదరులకు అందరికీ కూడా నేను మా డిప్యూటీ సీఎం గారికి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మా సహచర మంత్రివర్గ సోదరులకి సోదరులకు అనేక సందర్భాల్లో కోరుతూ వచ్చినాం. ఆ సందర్భంలో అటు ప్రక్కన ఉన్న మంచి చెన్నూరు నియోజకవర్గానికి కలిపే కార్యక్రమం మరి శివారానికి కలపాలే. ఈ పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు చేయాలని అటు ప్రక్కన ఉన్న చెన్నూరు నియోజకవర్గం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న డాక్టర్ వివేక్ గారితో పాటు ఈరోజు మేము 125 కోట్ల రూపాయలతో ఒక వంతెన నిర్మాణ కార్యక్రమాలకి మరి వెంకన్న గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మంతని నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన రహదారి ఒకటే రోడ్డు ఉంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక బైపాస్ ఏర్పాటు చేయాలని మేము కోరిన వెంటనే వేదికపై ఉన్న పెద్దలందరూ మరి 162 కోట్ల రూపాయలతో ఒక రింగ్ రోడ్డు నిర్మాణ కార్యక్రమాలకి అనుమతి ఇచ్చిన వెంకన్న గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మా నియోజకవర్గానికి సంబంధించి హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమం చేయాలి. 50 పడకల ఆసుపత్రికి సంబంధించి మరి వెంటనే ఒప్పుకొని మా పెద్దపల్లి నియోజకవర్గంలో మరొక హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమానికి 22 కోట్ల రూపాయలతో
నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో 50 పడకల ఆసుపత్రి నిర్మాణంతో పాటు ఒక ప్రధానమైన గ్రామం, ఆ గ్రామం సంబంధించి అనేక మంది మా సోదరులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తా ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి దామోదర నరసింహ గారి చొరవతో మరి ఒక 30 పడకల ఆసుపత్రి ప్రైమరీ హెల్త్ సెంటర్ని గుంజపడుగు గ్రామంలో శాంక్షన్ చేయటం జరిగింది. ఈరోజు మేము ఇంకా మన ప్రాంతంలో ఉన్న రామగిరి కిలా అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పేరుగాంచిన ప్రముఖ చారిత్రక పుణ్యక్షేత్రం ఉంది. రాముడు అడిగిపెట్టిన స్థలం ఇది. ఈ రామగిరి ప్రాంతం